స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు గడువు సెప్టెంబర్ 30 ముంచుకొస్తున్నటువంటి ఈ తరుణాన రేవంత్ సర్కార్ అయితే రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ప్రక్రియను వేగవంతం చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. అన్ని జిల్లాల కలెక్టర్లకి రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అన్ని కలెక్టర్లకి రిజర్వేషన్ల ఖరారుకి సంబంధించి ఒక గైడ్ లైన్స్ అలాగే ఆర్డర్స్ కూడా పాస్ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. బీసీలకు 42%, అలాగే ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి ఆయా పరిధిలో ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా ఖరారు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. సో ఈ క్రమంలో మరికొన్ని గంటల్లో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా రాబోయే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలని జిల్లాల కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియను 2-3 రోజుల్లో పూర్తి చేయాలని సూచించింది. బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించాలని స్పష్టం చేసింది. ఎస్సీలకి 15%, ఎస్టీలకు 10% రిజర్వేషన్ల చొప్పున ఖరారు చేయాలని సూచించింది. వార్డులకు గ్రామం యూనిట్గా, ఎంపీటీసీ సర్పంచ్ స్థానాలకు మండలం యూనిట్గా, జెడ్పీటీసీకి జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు ఫైనల్ చేయబోతోంది ప్రభుత్వం. ఈ మేరకు సిఎస్ రామకృష్ణారావు ఆదివారం జిల్లాల కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. వారంలోని బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం జీవో ఇస్తుందని, ఆలోపు రిజర్వేషన్లు కంప్లీట్ చేసి పబ్లిష్ చేసేందుకు రెడీగా ఉండాలని సిఎస్ సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 30లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు గడువు విధించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియ చేపడుతోంది. గడువులోగా ఎలాగో ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నామని, అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేస్తామని, ఇదే క్రమంలో కొంత గడువు ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ కూడా దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి నివేదికను ప్రభుత్వానికి ఇప్పటికే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది. దానిని ప్రభుత్వం ఆయా జిల్లాలకు కూడా పంపించడం కూడా జరిగింది. ఈ ప్రకారమే కలెక్టర్లు రిజర్వేషన్స్ ఫైనల్ చేయబోతున్నారట. ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్ స్థానాలకు ఈ రిజర్వేషన్ ఫైనల్ చేస్తారు కలెక్టర్స్. మొత్తం సీట్లలో 50% మహిళలకు కేటాయించాల్సి ఉన్నందున ఉమెన్ రిజర్వేషన్ కోసం లక్కీ డ్రా పద్ధతిని కూడా ఎంచుకోవాలని కలెక్టర్లకు ప్రభుత్వం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. 2-3 రోజుల్లోగా రిజర్వేషన్లు రెడీ చేసి పెట్టుకోవాలని, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఆదేశాలకు తగ్గట్టుగా రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి వాటిని పబ్లిష్ చేయాల్సి ఉంటుందని కూడా సూచించింది ప్రభుత్వం. ఇప్పటికే డెడికేటెడ్ కమిషన్ నివేదికలో ఎక్కడ ఏ రిజర్వేషన్ అనేది క్లియర్గా ఉన్నందున వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ చేసినటువంటి బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక రిజర్వేషన్ల పరిమితి 50% ఎత్తివేస్తూ పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసి అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపినటువంటి బిల్లు కూడా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. ఈ పెండింగ్ బిల్లులపై రాష్ట్రపతి అలాగే గవర్నర్ ఆమోదం అంశంపై తీర్పును సైతం సుప్రీంకోర్టు రిజర్వ్లో పెట్టింది. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ప్రత్యేకంగా జీవో ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది రేవంత్ ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలోనే గతంలో ఎస్టీలకు జీవో నోటిఫికేషన్తో రిజర్వేషన్లు పెంచినట్లుగా బీసీలకు కూడా పెంచుతూ 42% రిజర్వేషన్లు ఇవ్వాలని రేవంత్ ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి బీసీ అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లు కోఆర్డినేట్ చేసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ జీవో నోటిఫికేషన్ ఇస్తే గనక దాన్ని అడాప్ట్ చేసుకుంటూ పంచాయతీరాజ్ శాఖ మరొక ఉత్తర్వు ఇవ్వబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక బీసీ రిజర్వేషన్లను 42%కి పెంచుతూ ఇచ్చేటువంటి జీవోపై ఎవరైనా గనక హైకోర్టుకు వెళ్తే ఎలా అనే దానిపైన కూడా ప్రభుత్వ వర్గాల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వేషన్ల పెంపును ఎవరైనా అడ్డుకుంటే గనక హైకోర్టు ఏం తీర్పిస్తుందో దాని ప్రకారం ముందుకు వెళ్ళాలని కూడా ఇప్పుడు రేవంత్ సర్కార్ అయితే ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను హైకోర్టు గనక కొట్టివేస్తే
పాత రిజర్వేషన్ల ప్రకారం 50% లోపు అమలు చేయబోతోంది. అలాంటి పరిస్థితుల్లో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందనట. ఇక తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ ఆదివారం ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రణాళికలో రిజర్వేషన్ల విధానం, అలాగే బాధ్యతలు, కేటాయింపు విధానం, ప్రత్యక్ష ఎన్నికల సమగ్ర వివరాలు కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నాయట. రాష్ట్రంలో రిజర్వేషన్ల విధానం సక్రమంగా నిర్వహించడానికి తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే ఫలితాలను ప్రాతిపదికగా తీసుకుంటూ బీసీ వర్గానికి 42% రిజర్వేషన్లు కేటాయిస్తారు. ఎస్సీ ఎస్టీ వర్గాలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. 2018లో అమల్లోకి వచ్చినటువంటి తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్, అలాగే వార్డు సభ్యుల స్థానాల్లో రిజర్వేషన్లు కల్పించబడతాయి. షెడ్యూల్డ్ ఏరియాలో ఎస్టీ జనాభా ఆధారంగా ఎంపీటీసీ అలాగే వార్డు సభ్యుల రిజర్వేషన్లు కనీసం 50% తగ్గకుండా ఉంటాయి. 100% ఎస్టీ గ్రామ పంచాయతీల్లో సర్పంచులు, వార్డు సభ్యుల పదవులు వారికే రిజర్వ్ చేయబడతాయి. ఇందుకు సంబంధించి కూడా సిద్ధంగా ఉండాలని అధికారులకు రేవంత్ సర్కార్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్లో ఎన్నికలు పూర్తి చేయాలనుకుంటున్నారట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముందు ఎంపీటీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు కూడా వారం రోజుల గ్యాప్లోనూ పూర్తి చేయబోతుందట రేవంత్ సర్కార్. రాష్ట్ర ఎన్నికల సంఘం సైతం ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్లు, సిబ్బందికి శిక్షణ, బ్యాలెట్ బాక్సులు ఇవన్నింటినీ కూడా రెడీ చేసుకుని రిజర్వేషన్ల జాబితా కోసం ప్రస్తుతం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.